ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం భారీ వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. నిరువులో నల్లబజార్లోని పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించి అధికారిక యంత్రాంగానికి తగు సూచనలు చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్ మరలా మార్చినట్టుగా పెట్టాలి. రీహాబిలిటేషన్ సెంటర్ ప్రాపర్గా ఉండాలి. తర్వాత వాళ్ళు నైట్ టైం ఉంటారు. మామూలు ఫీజు ఉంటుంది కదా మేడం, కరెంట్ అది ఇబ్బంది వస్తుంది. రెండేసి అవసరమైతే ఎవ్రీడే అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ అటెండెన్స్ అనేది డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పంపించాలి. ఎంతమంది వచ్చారు అనేది పెట్టుకోవాలి. స్వీపర్ పంచాయతీ కూడా ఒకసారి రండి అమ్మా. ట్రాక్టర్ మాత్రమే వెళ్తుందండి. ప్రస్తుతానికి ఎక్కడ ఆంజనేయపురం ఛాన్స్ లేదు. నిడదోల నుంచి వెళ్ళమ్మా. చేస్తుంటారు కదా, నోటి అగ్ని ఏమన్నా పంపించండి. డోర్స్ అవి క్లోజ్ చేయండి. చలేస్తుంది. దానికి ఎందుకు వచ్చింది? మీ కాకినాడ ఎర్రకాలం ఉండాలి. మీకు ఎర్రకాలం ఆ పేరు నుంచి నర్సాపురంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.